నా పేరు మాలోత్ సక్రు నాయక్. గ్రామం మాలోత్ సంజయనాయక్ తండా, గ్రామ పంచాయతీ, లింగంపేట మండల్, కామారెడ్డి జిల్లా. మీ గ్రామంలో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏమి? గుర్తించిన సమస్యలు అంటే మా గ్రామంలో ఈ కొద్దిగా ఎక్కువ చాలా ప్రాబ్లం ఉన్న ఇప్పుడు అయితే ప్రజలకు ఇబ్బంది ఉన్న సమస్య ఏంటంటే మాకు 2017లో భూ ప్రక్షాళన పాడివి కింద మా ల్యాండ్ 300 ఎకరాలు పాడివి కింద పెట్టడం జరిగింది. అది ఇప్పటి వరకు మా గ్రామానికి ఇంకా పట్టా కాలేదు. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అతను కూడా ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సర్వే చేయించారు. త్వరలో అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ సమస్య కావచ్చు. డ్రైనేజీ సమస్య తక్కువ, ఒక 25% డ్రైనేజీ సమస్య ఉంది. కానీ మాది తాండా అంటే ఎదర ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ 4 ఇండ్లు, అక్కడ ఒక 10 ఇండ్లు అట్లా ఉంటాయి కాబట్టి మాకు రోడ్లు చాలా అవసరం. ఇప్పటి వరకు కొన్ని రోడ్లు వేయడం జరిగింది కానీ ఇంకా సీసీ రోడ్లు అవసరం. వచ్చేది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం వేసవికాలం కాబట్టి ఈ గ్రామానికి నీటి వసతి ఎలా? ఇప్పుడు నీటి వసతి మా గ్రామానికి ఇప్పుడు ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ అనేది ఒక 2 రోజులు వస్తుంది, 2 రోజులు రావట్లేదు. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని మాకు ఆల్టరేషన్గా బోర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మార్చి 15 తర్వాత బోర్ వాటర్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా వేరే ఎవరైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో వాటిని హైరింగ్ తీసుకొని అయినా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అనుకుంటున్నాం. అన్న, ఇప్పటిదాకా ఇందిరమ్మ మీకు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని కట్టారు? మా గ్రామంలో ఇప్పుడు 2025లో 8 ఇండ్లు రావడం జరిగింది. ఆ ఇండ్లు 8కి 8 కంటిన్యూషన్ నడుస్తున్నాయి. ఒక 5-6 ఇండ్లు స్లాబ్ అయిపోయింది. ఒకటి అయితే కలర్ దగ్గర పడ్డది, అది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఒక 2-3 కంప్లీట్ అయిపోతాయి. మిగతా తర్వాత మనకి ఈసారి ఇప్పుడు మన ప్రాంతంలో వాటర్స్ ఏదంటే భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి కొన్ని ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన ఇండ్లను కూడా గవర్నమెంట్ మనకు అదనంగా కూలిపోయిన ఇండ్లకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మా గ్రామానికి అదనపు సాయంగా జరిగింది కాబట్టి దాంట్లో కూడా ఒక 7 ఇండ్లు వచ్చినాయి. అవి కూడా కంటిన్యూషన్ నడుస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. ఒక బిఫోర్ ఒక వారం కింద మేము మొగ్గిపోయడం జరిగింది. రాజకీయంగా 2013 నుంచి 2 టైం మా భార్య సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు 2025 డిసెంబర్ 14 తారీఖు నాడు నన్ను ఏకగ్రీయంగా మా గ్రామం నుంచి ఎన్నుకున్నారు. ఇది మా కుటుంబంలో 3వసారి సర్పంచ్గా ఇక్కడ నేను ఎన్నికైనా. మీ సర్పంచ్ అనుభవాల దృష్ట్యా ఈ గ్రామానికి వైద్య సదుపాయం గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? వైద్య సదుపాయం మా గ్రామానికి ఏంటంటే మాకు ఇక్కడ నుంచి పిహెచ్సి ఎక్కడైనా వెళ్ళాలంటే లింగంపేట లేకుంటే ఎల్లారెడ్డి పోవాలంటే మాకు 12 దూర ప్రయాణం కాబట్టి 12 కిలోమీటర్ వస్తుంది. కాబట్టి మా ఎక్కపల్లి, మా సంజయనాయక్ తండా గ్రామం ఎక్కపల్లి, సజ్జన్పల్లి ఇక్కడ దగ్గరనే పర్మల్లా ఉన్నది. ఆ 2-3 గ్రామాలను దృష్టిలో పెట్టుకొని మేము మా ఎమ్మెల్యే గారితో అడిగి ఒక పిహెచ్సి సెంటర్ ఇక్కడ శాంక్షన్ ఇప్పించగలరని చెప్పాలని మేము మాట్లాడుకోవడం జరిగింది సర్పంచులందరూ. ఇంకా మా ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అన్న, గ్రామ పంచాయతీలో మీకు ఇంకా ఎటువంటి అవసరాలు కావాలి, జీపీ బిల్డింగ్ కానీ ఇలాంటి ఎట్లాంటి అవసరాలు కావాలో మీరు ఎటువంటి వాటి ప్రపోజల్ పెట్టి ఉన్నారు ఇప్పటిదాకా? ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి ప్రపోజల్ అంటే మొన్న బిఫోర్ ఒక 1 మంత్ కింద మాకు యాక్షన్ ప్లాన్ అడిగారు ఇందిరమ్మ ఇండ్లని. దాంట్లో ఇండ్లు మొత్తానికి లేని వాళ్లకు ఒక 43 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ 43 మందిలో ఎవరైతే ముందు అత్యవసర పరిస్థితి ఎవరికి ఉందో వారిని శాంక్షన్ లిస్ట్లో పెట్టి మేము పంపించాలని అనుకుంటున్నాం. అలాగే గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాకు గతంలో మాకు ప్లేస్ లేకుండే, అంటే ప్లేస్ ఇవ్వడానికి గ్రామస్తులు ఎవరు సహకరించలేదు. ఇప్పుడు ఆ ప్లేస్ విషయంలో కొద్దిగా సమస్య లేదు, ఇప్పుడు అయిపోయింది. ప్లేస్ మేము మాట్లాడుకున్నాం కాబట్టి మొన్న ఒక 1 మంత్ బిఫోర్ తీర్మానం పంపినాం ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళకు. ఎంపీడీఓ తీర్మానం అడిగితే పంపించాం. అది వాళ్ళ శాంక్షన్ వస్తే ఆ గ్రామ పంచాయతీ కట్టుకుంటాం. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఎట్లా ఉంది? మా గ్రామానికి ఇప్పుడు కాదు, బస్సు ఇంతకుముందు
2000 నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా బస్ సౌకర్యం ఉండే. పరమల్ల ఎల్లారెడ్డి అని ఒక బస్సు ఉండే కామారెడ్డి నుంచి డైరెక్ట్. ఆ బస్సు 2004 నుంచి బంద్ అయిపోయింది ఇక్కడ. అప్పటి నుంచి ఎలాంటి బస్ సౌకర్యం లేదు. అది చాలా అవసరం, ఎందుకంటే జనాభా పెరిగింది, అవసరాలు పెరిగినాయి. అవసరాల దృష్ట్యా మేము ఇంతకుముందు 2013లో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఆ, మన కామారెడ్డి డిపో మేనేజర్ని కలవడం జరిగింది, కానీ వాళ్ళు సహకరించలేదు. ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా ఎన్నికైనాం. ఇప్పుడు కూడా ఈ ఈ ఈ బస్సు కోసం వెళ్ళే దాంట్లో ఎంతమంది అంటే ఒక 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మావి. ఎక్కడ అంటే బిక్నూరు, శివాపూర్, బొల్లారం, సంజనాయక్ తాండా, ఎక్కాపల్లి, సజ్జన్పల్లి, మాలోత్తాండా, పర్మల్ల, అయ్యపల్లి తాండా, సెట్పల్లి, అయ్యపల్లి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి. వీరందరూ కలిసి మేము ఒకసారి డిపో మేనేజర్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాం. ఈ విషయాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అన్న, ఎమ్మెల్యే గారి గురించి మీ ఉద్దేశం, మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా పనిచేస్తుంది? ఎమ్మెల్యే గారు మాకు సరైన టైంలో సహకరిస్తున్నారు. పని డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి, ఆయన గెలిచిన తర్వాత మా గ్రామానికి 15 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు ఈ 2 ఇయర్స్లో. ఇంకా ఇప్పుడు 15 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిండు. ఇప్పుడు ఇంకోటి, మా గ్రామంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఒక్కొక్కరు 18, 19లో అప్లై చేసుకున్నారు. ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డు లేకుండే. ఇప్పుడు ఆ సమస్య అనేది 100కు 100% తీరింది. అది మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ జరిగింది. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఈ గ్రామంలో ఇది 3వసారి మా ప్రజలు నా పైన ప్రేమతో కావచ్చు, అభిమానంతో కావచ్చు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళ దృష్టి పెట్టుకొని నాకు 3వసారి 2 సార్లు మా భార్యను ఎన్నికల్లో గెలిపించారు. దాని తర్వాత నన్ను ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ నా మీద పెంచుకున్న, ఖచ్చితంగా వారి అవసరాల దృష్ట్యా నేను ఇంతకు ముందు చేసిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. దీనికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీరు మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సందర్భంగా? ఎమ్మెల్యే గారికి ఏం లేదు, నాకు మేజర్ సమస్య ఒకటే. ఎందుకంటే మా గ్రామంలో అభివృద్ధి అనేది ఇప్పుడు సంవత్సరానికి ఇంత గవర్నమెంట్ కేటాయించే బడ్జెట్లో జరుగుతుండొచ్చు, కానీ నాకు మా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా కోరుకున్నది, నేను ఫస్ట్లో ఆయన వెంబడ నడవాలనుకున్నప్పుడు అదే కోరుకున్నా. ఏంటంటే మా ల్యాండ్ ఇంచుమించు 300 ఎకరాల్లో సజ్జన్పల్లి కొంత ఉన్నది, ఎక్కపల్లి కొంత ఉన్నది. కానీ మా సంజనాయక్ తాండాకు మినిమం 240 ఎకరాలు ఉంది. అది ఒక్కటి చేయించారనుకో, మా ఎమ్మెల్యే గారి ప్రతి ఇంటికి ఒక ఫోటో పెట్టుకుంటాం. అంత మంచి, ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య సార్. ఏదో ఇప్పుడు ఇంచుమించు 280 ఎకరాల నుంచి 8 సంవత్సరాల నుంచి రైతు బంధు రావట్లేదంటే ఎన్ని కోట్లు అవుతాయి, ఎన్ని లక్షల్లో నష్టపోతున్నాం మేము. ఈ ఒక్క సమస్య బాగా మా గ్రామానికి చాలా మేజర్ సమస్యగా ఉంది. ఈ సమస్య తీర్చాలని ఆయనకు విన్నవించినాం. ఈ సమస్య ఆయనతోటి అవుతుందని కూడా ఆశిస్తున్నాం.